అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సచివాలయ సిబ్బంది యూనిఫామ్కు సంబంధించిన ఓ అప్డేట్ అయితే వచ్చింది. ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. వారికి ఇక యూనిఫామ్ విషయంలో ఏ ఆంక్షలు ఉండవు. ఇక ఆ వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము. ఇక ప్రజల సౌకర్యార్థం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు యూనిఫామ్ అమలు చేసింది. మొత్తం అన్ని కేటగిరీల్లో మహిళా పోలీసులు, ఏఎన్ఎంలు, అసిస్టెంట్లు మినహాయించి అందరికీ యూనిఫామ్ అయితే అందించింది. ఇక జిల్లా ఉన్నతాధికారులు ఈ మేరకు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వారికి యూనిఫాము తప్పనిసరి అని ఆంక్షలను విధించవద్దని చెప్పింది. ఇక యూనిఫాము తప్పనిసరి నియమాన్ని తొలగించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. అంతేకాదు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు కూడా చేపట్టాలని కోరారు. అంటే మొత్తానికి తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ఉండే నియమాలు ఉండాలని కోరారు. ఈ సమస్యపై కమిటీ వేసి ఉన్నతాధికారులతో వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఏదైతే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకైతే యూనిఫాము తప్పనిసరి కాదని రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.